స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఇది రావడానికి కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియో కేర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మౌనిక గుప్తా గారు. మరి వారి నుంచి సలహాలు సూచనలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఇందులో మెయిన్ రావడానికి రీజన్స్ ఏంటో చెప్తారా? సో జనరల్గా మనకి ఒక ఏజ్ తర్వాత మనకి బాడీలో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది, ఎముకలలో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ అరుగుదల అనేది నీ జాయింట్స్లో కానీ అంటే మేజర్ జాయింట్స్లో ఉన్నట్టంటే బాడీ పార్ట్స్లో ఎక్కడైనా జాయింట్స్లో ఉన్నట్టయితే కనుక దాన్ని మనం ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. కానీ అదే ఇఫ్ ఇన్ కేస్ ఆ అరుగుదల అనేది మన వెన్ను ఎముకలలో ఉన్న ఎముకలకు జరిగింది అన్నట్టయితే కనుక మనం దాన్ని స్పాండిలోసిస్ అని చెప్పొచ్చు అనమాట. సో జనరల్గా స్పాండిలోసిస్ అనేది రావడానికి రీజన్స్ అరుగుదల, అలాగే మన బాడీలోని కాల్షియం డెఫిషియన్సీస్, అలాగే విటమిన్ D3 డెఫిషియన్సీస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా మళ్ళీ ప్రొఫెషనల్ పరంగా కూడా ఉంటుంది అనమాట. సో లాంగ్ టైం వరకు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు, స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతో పాటుగా మనకి జనరల్గా మనకి వెన్నెముక ఏదైతే ఉంటుందో ఒకే పెద్ద ఎముకలాగా కాకుండా చిన్న చిన్న ఎముకల్లాగా డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇలా డివైడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మన బాడీలో మూవ్మెంట్ కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి ఉండటానికి. సో మనం జనరల్గా ఇఫ్ ఇన్ కేస్ ఒకటే పెద్ద బోన్ ఉన్నట్టయితే కనుక మన మూమెంట్స్, బాడీ మూమెంట్స్ కింద కొంగిలు ఇవ్వడానికి కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ప్రాబ్లం అవుతుంది. సో అలాగే దానివల్ల మనకి చిన్న చిన్న బోన్స్ ఏవైతే ఉంటాయో మన ఫ్లెక్సిబిలిటీకి అంటే మనం సడన్గా కింద కొంగిలు ఇవ్వడానికి కానివ్వండి, మెడ తిప్పడానికి కానివ్వండి, ఇవన్నీ యాక్టివిటీస్కి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఎముకల్లో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుందో అంటే వన్స్ 35 years అబోవ్ క్రాస్ అయిన వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో తీసుకున్నట్టయితే 25 years నుంచి 30 అబోవ్ ఎవరిలోనైనా చూడొచ్చు. కాకపోతే స్టాండర్డ్గా మనము జనరల్గా 35 అబోవ్ 40 yearsలో ఉన్న ఫీమేల్స్లో కానివ్వండి, మేల్స్లో కానివ్వండి ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. కానీ ఈ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో 25 years వాళ్ళకు కూడా రావడానికి రీజన్స్ ఏంటి అని తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ మన డైలీ యాక్టివిటీస్ అనమాట, లైఫ్ స్టైల్, మనం ఎలా ఉంటున్నాం, కంటిన్యూస్గా మెడ కిందకు వేసి మనము మొబైల్ చూడడం కానివ్వండి, లేకపోతే చదవడం కానివ్వండి, లేకపోతే స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల, మనము కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కానివ్వండి, మన మెడలో ఎముకలలో ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల అక్కడ కూడా అరుగుదల అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో మన వెన్ను ఎముక అనేది మనకి 4 divisions ఉంటాయన్నమాట. సో మెడ భాగంలో ఉన్నది సర్వైకల్ వర్టిబ్రే అని చెప్తూ ఉంటాము, అలాగే నడుం భాగంలో ఉన్నది లంబార్ వర్టిబ్రే అని చెప్తూ ఉంటాం, అలాగే నడుముకి మరియు మెడకి మధ్యలో ఉండే దాన్ని థొరాసిక్ వర్టిబ్రే అని చెప్తుంటాం, కింద సాక్రల్ బోన్స్ అన్నట్టు చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ఎముకలలో అరుగుదల వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం మెడ భాగంలో అరుగుదల జరిగింది అన్నట్టయితే కనుక మనం దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చెప్తూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే విపరీతమైన మెడ నొప్పి ఉండటము, దాంతోపాటు కొన్నిసార్లు మనకి హెడేక్స్ ఉండటము, దాని తర్వాత మూమెంట్ రిస్ట్రిక్షన్ అంటే సడన్గా మనము మన మూమెంట్ ఆఫ్ నెక్ని సరిగ్గా తిప్పలేకపోవడము, తిప్పినా కానీ చాలా పెయిన్ఫుల్గా ఉండటము, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క సిమ్టమ్స్ లాగా తీసుకోవచ్చు. దాంతోపాటుగా భుజాలలో కూడా మనకి నొప్పి రావటము, దాంతోపాటు నరాలని లాగేసినట్టుగా ఉండటం, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు అన్నట్టుగా తీసుకోవచ్చండి. దాంతోపాటుగా లంబార్ స్పాండిలోసిస్ అంటే నడుం భాగంలో ఎముకలలో ఇఫ్ ఇన్ కేస్ అరుగుదల జరిగినట్టయితే కనుక మనకి కంటిన్యూస్గా విపరీతమైన నడుం నొప్పి ఉండటము, కూర్చున్నా కానివ్వండి, నించున్నా కానివ్వండి నొప్పి ఉండటము, అలాగే వంగటానికి కానివ్వండి, మనకి ఏదైనా సడన్గా కూర్చున్న ప్లేస్ నుంచి సడన్గా లేచి ఏదైనా పని చేద్దామంటే అది పట్టేసినట్టుగా ఉండటము, వాళ్ళకు కూర్చున్న ప్లేస్ నుంచి లేచిన తర్వాత సరిగ్గా స్ట్రైట్గా నిలబడడానికి టైం పడుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కొంచెం మెల్లిగా లేచి పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి లంబార్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చండి. అండ్ ఎక్కువగా L4, L5 సమస్యలు ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా వినేటటువంటి సమస్యలు, ఇవి రావడానికి రీజన్ ఏంటి, అలాగే వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారా? సో L4, L5 అనేది మనకి లంబార్ వర్టిబ్రేలో
నెంబరింగ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. 5 వర్టిబ్రే అని చెప్పినాను కదా. సో ఫస్ట్ వర్టిబ్రే అని L1, L2, L3, L4, L5 అన్నట్టుగా 5 వర్టిబ్రేస్ ఉంటాయి. సో మనకి ఈ వర్టిబ్రేస్ మధ్యలో ఏదైతే ప్లేస్ ఉంటుందో దాని అక్కడ డిస్క్ అనే పదార్థం ఉంటుంది, అంటే జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మూవ్మెంట్లో ఈజీగా ఉంటుంది. ఎలా అయితే మనం ఏదైనా హింజ్ జాయింట్ ఉంది, మనం దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసినాక అలా అయితే శబ్దం రాకుండా ఉంటుంది, ఈజీగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో, సేమ్ వే మన ఎముకలలో కూడా వర్టిబ్రే మధ్యలో ఎప్పుడైతే డిస్క్ లాంటి పదార్థం ఉంటుందో మనకు సడన్ షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ డిస్క్లలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక అక్కడ మనం డిస్క్రిప్షన్లో చెప్పేది ఏంటి అంటే L4, L5 మధ్యలో ఉన్న డిస్క్లలో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటాం. అండ్ దాంతో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ ఆ వర్టిబ్రే కూడా అరిగిపోయింది అంటే L4 వర్టిబ్రే ఇంకా L5 వర్టిబ్రే కూడా అరిగిపోయింది అంటే కూడా మనం క్లియర్ కట్గా అంటే మనం MRI చేసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట, ఎగ్జాక్ట్గా ఏ వర్టిబ్రే ఎంతవరకు అరిగింది అనేది మనం MRI చేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి దానికి కూడా మనం L4, L5 అరిగింది అని చెప్తూ ఉంటాం. దానివల్ల అరగడం వల్ల డిస్క్ సమస్యలు వస్తుంటాయి అని కూడా చెప్తూ ఉంటారు డాక్టర్స్. కొంతమంది చూస్తే డాక్టర్ గారు కొద్దిగా ఏదైనా ఎక్కువ వర్క్ చేసినా టైర్డ్ అయినా ఆ సమయంలో వచ్చే పెయిన్స్ వేరే ఉంటాయి, అలాగే స్పాండిలోసిస్ వల్ల వచ్చే పెయిన్స్ వేరే ఉంటాయి. సో వీటిని మనం ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? సో కంపల్సరీగా అండి మనకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పెయిన్ అనేది కామన్ అనమాట. సో జనరల్గా హెవీ వర్క్ స్ట్రెయిన్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు కానివ్వండి, మన పెయిన్ అనేది కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నార్మల్ అయిపోతుంది, అంటే పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటాం. కాకపోతే అదే మనకి స్పాండిలోసిస్ రిలేటెడ్ పెయిన్ ఉంది అనుకోండి, కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది అనమాట. అంటే మనం చిన్న ఫిజికల్ ఎగ్జర్షన్ ఏదైనా చేసినా అంటే కొంచెం ఒంగి లేచినా కానివ్వండి, లేకపోతే కొంచెం సేపు సరైన పొజిషన్లో కూర్చోకపోయినా కానివ్వండి, విపరీతమైన పెయిన్ అది లాంగ్ లాస్టింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం ఫిజికల్ ఎగ్జర్షన్ చేసినప్పుడు పెయిన్ ఎలా ఉంటుందంటే మనం ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఆ పెయిన్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. కాకపోతే అదే మనకు స్పాండిలోసిస్ ఉంది అంటే కనుక లాంగ్ టర్మ్ వరకు ఆ పెయిన్ రన్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఏ టైంలో కూడా రిలీఫ్ ఉండదు అనమాట. సో జనరల్గా వర్క్ చేసినందుకు అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటే రిలీఫ్ ఉంటుంది. కానీ ఇట్లా స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే వాళ్ళు రెస్ట్ తీసుకున్నా కూడా రెస్ట్ తీసుకున్నంత వరకే రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం ఫిజికల్ ఎగ్జర్షన్ ఏదైనా చేయడం స్టార్ట్ చేసినా, ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయడం స్టార్ట్ చేసినా కానీ ఇమీడియట్గా వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అన్లెస్ అని అంటే వాళ్ళు ఏ పెయిన్ కిల్లరో తీసుకోవడమో లేకపోతే ఏదైనా బామ్ అప్లై చేసుకోవడం ఇవి చేసే అంతవరకు కూడా ఉంటుంది. మళ్ళీ ఆ పెయిన్ కిల్లర్ కానివ్వండి ఆ బామ్ ఎఫెక్ట్ తగ్గిపోయినాక కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా లాంగ్ టర్మ్ పెయిన్ ఉంటుంది. దాంతోపాటుగా ఈ ఎఫెక్షన్స్ అన్నీ కూడా అంటే రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉంటుంది. దాంతోపాటుగా పెయిన్ అనేది యాక్టివిటీతో దాంతో పాటుగా ఉంటుంది అన్నట్టయితే కనుక మనం దాన్ని స్పాండిలోసిస్ అన్నట్టుగా తీసుకోవచ్చు. లేదా ఎగ్జర్షన్ వల్ల మాత్రమే కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతున్నారు అంటే నార్మల్ పెయిన్ లాగా కన్సిడర్ చేయొచ్చు అండి. రైట్, కాల్ ఉన్నారండి. శ్రీనివాసరావు గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. శ్రీనివాసరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ మౌనిక గుప్తా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నా వయసు 50 years అండి. ఓకే. ఈ మధ్యన 1 month నుంచి నెక్ కి రైట్ సైడ్ ని నొప్పి వస్తుంది మేడం. ఓకే అండి. ఇది వరకు ఒక 6-7 years బ్యాక్ ఒక స్పాండిలైటిస్ లక్షణాలు కనపడితే హోమియో డాక్టర్ గారిని విశాఖపట్నం కలిసానండి. కలిస్తే ఆయన చెప్పారు కొద్దిగా L1, L4 కొద్దిగా ప్రాబ్లం ఉంటుందండి, మీకు MRI తీసిన అదే వస్తుంది కాబట్టి వాడండి అన్నారు. ఒక 6 months వాడేవండి అప్పుడు. ఓకే. హలో, ఇప్పుడు తగ్గింది కానీ మళ్ళీ మధ్యన 1 month నుంచి బాగా నొప్పి వస్తుంది మేడం. రైట్ సైడ్ తిరిగి పడుకుంటే కూడా మేడం బాగా నొప్పి వస్తుంది. ఓకే అండి. పిల్లో పెట్టుకొని పడుకుంటారా? పిల్లో జనరల్ గా పిల్లో వాడుతుంటామండి, అయినా బాగా నొప్పి వస్తుంది అలా సైడ్ కి. మళ్ళీ మార్నింగ్ లేచి మా డ్యూటీ మనం చేసుకుంటా ఉంటాం, కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. నైట్ లో మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి. ఓకే అండి. సో మనకి జనరల్గా ఆల్రెడీ స్పాండిలోసిస్ ఉంది, హిస్టరీ ఉంది అన్నట్టయితే కనుక మనం యాక్టివిటీస్ ఏదైనా ఎక్కువగా చేసినా కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మనము మెడని తిప్పినా కానివ్వండి, మనకి సమస్య అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అదే విధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు పిల్లో రెగ్యులర్గా మీరు పెట్టుకుంటున్నారు అదే పిల్లో, కాకపోతే మన బాడీ రోజు ఒకేలాగా ఉండదు కాబట్టి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు రోజు వాడే పిల్లో కూడా మీకు కంఫర్ట్ ఇవ్వకపోవచ్చు. సో ఎస్పెషల్లీ సర్వైకల్
సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో మనం ఈ పిల్లో తీసేయమని చెప్తూ ఉంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ కంప్లీట్గా పిల్లో తీసి పడుకోలేకపోతున్నట్టయితే కనుక సన్నటి వరకు ఎంత సన్నగా వీలైతే అంత సన్న పిల్లో వేసుకొని దాంతో పాటుగా మనము టవల్ కానివ్వండి, సన్న బెడ్షీట్ కానివ్వండి, ఒక రోల్ చేసి మనం మెడ వంపు దగ్గర ఎగ్జాక్ట్గా మనం మెడ వంపు ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టుకొని పడుకోవడం వల్ల కొంతవరకు రిలీఫ్ ఉంటుంది సార్. కాకపోతే దీనికి కంపల్సరీ మళ్ళీ మెడికేషన్ యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్గా కూడా చూసుకున్నట్టయితే కనుక మీరు 50 years ఉన్నారు కాబట్టి కంపల్సరీ కాల్షియం డెఫిషియన్సీస్, విటమిన్ D3 డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. దాంతోపాటుగా బోన్ డెన్సిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మెడిసిన్ హెల్ప్ తీసుకోవాలి. దాంతోపాటుగా ఇలా సపోర్టివ్గా కూడా ఎక్సర్సైజెస్ అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. ఈ స్పాండిలోసిస్ డాక్టర్ కాల్ ఉన్నారండి. శ్రీదేవి గారు కాల్ చేస్తున్నారు యాదగిరిగుట్ట నుంచి. శ్రీదేవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి మా. నా వయసు 40 అండి. నాకు వెన్నుపూసలో ఇది డిస్క్ లో L4 ప్రాబ్లం ఉందండి. పెయిన్ వస్తుంది బాగాని. ఓకే. మెడిసిన్ వాడినా తగ్గట్లేదు. ఏదైనా పని చేస్తే జ్వరం వస్తుంది. ఓకే. L4 అండి ప్రాబ్లము. మెడిసిన్ వాడినా తగ్గట్లేదు. ఏదైనా ఒంగుని పని చేస్తే జ్వరం వస్తుంది. కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి. ఓకే. ప్రాబ్లం మెడిసిన్ వేసినా తగ్గట్లేదండి. సో మరి చూపించినప్పుడు సర్జరీ ఏమన్నా అడ్వైస్ చేశారమ్మా? చేశారండి. డిస్క్ బల్జ్ ఉంది, కొంచెం డిస్క్ ఉబ్బింది అని ఏమన్నా చెప్పారా? అలా ఏమి చెప్పలేదు. డిస్క్ L4 అరిగింది. అది దానికి ప్రాబ్లం, నొప్పి బాగా ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్ చేయాలి లేదంటే బోన్ కి ఇంజెక్షన్ చేయాలి అన్నారు. ఓకే. మెడిసిన్ వాడినా పెయిన్ తగ్గట్లేదు. ఓకే. ఈ మధ్యనే వచ్చిందండి, 3 months నుంచి ఉంది. సడన్ గా వచ్చింది అలాగా. ఓకే అమ్మా. సో జనరల్ గా చెప్పండి. దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏమో అడుగుదామనండి పెయిన్ కి. ఓకే అండి, కంప్లీట్గా మన దగ్గర కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయండి. సో యాక్చువల్గా మీరు చెప్పే కండిషన్ అనేది మనకి డిస్క్ బల్జ్ రిలేటెడ్ చెప్తున్నారా లేకపోతే ఓన్లీ L4 అరుగుదల గురించి చెప్తున్నారా అర్థం అవ్వట్లేదండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ అరుగుదల గురించి అయితే కనుక మనకు అక్కడ ఆపరేషన్ ప్రొసీజర్ ఏమీ ఉండదు. లేదు అంటే కనుక అక్కడ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటేనే మనకు ఆపరేషన్ గురించి అడ్వైస్ చేస్తారు వాళ్ళు. సో మీరు రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని ఒకసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించమ్మా. ఇఫ్ ఇన్ కేస్ అది అరుగుదల అయినా కానివ్వండి, డిస్క్ బల్జ్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కానివ్వండి, అన్నిటికీ కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్, కాల్ ఉన్నారండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి విజయ్ ఆనంద్ గారు కాల్ చేస్తున్నారు. విజయ్ ఆనంద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం నాకు ఒక 4-5 years అని బ్యాంక్ కార్డ్ ప్రాబ్లం ఉన్నది మేడం. సారీ, 4-5 years నుంచి బ్యాంక్ కార్డ్ ప్రాబ్లం ఉందండి. అసలు పెయిన్ వస్తుంది బాగా. సో అప్పుడు అంత సివియర్ లేకుండా 4-5 months నుంచి బాగా సివియర్ అయిపోయింది. అంటే జస్ట్ మార్నింగ్ అవర్స్ లేవగానే అసలు లేవడం రాదు, బాగా పెయిన్ ఉంటుంది మేడం. ఒకవేళ కంటిన్యూ ఒక 5 minutes కూర్చున్నా కూర్చోలేము. ఒకవేళ నిలబడటం స్టాండింగ్ చేసినా కూడా పెయిన్ వస్తుంటుంది మేడం. ఇంకొకటి ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాస్ట్ చిన్న ఫింగర్ వరకు కొద్దిగా తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి మేడం. తిమ్మిర్లు వస్తున్నాయి. అవును. ఓకే. పెయిన్ చాలా ఉంటుంది మేడం. ఈ 2-3 months అయితే ఇంకా సివియర్ అయింది. ఇంకా సో ఎంఆర్ఐ ఎప్పుడైనా చేయించారా అండి? చేయించాను మేడం. 4-5 years బ్యాక్ ఒకసారి 17 చేయించాను నేను. ఓకే. ఏమనుంది ఎంఆర్ఐలో? అంటే అప్పుడు చెప్పాడు కొద్దిగా డిస్క్ ప్రాబ్లం ఉన్నదండి, ఇప్పుడైతే సర్జరీ వద్దు అని అలా అడ్వైజ్ చేసింది. అంటే ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఇప్పుడు అవసరం లేదు, రిస్క్ మనకు, టాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఇంకా అంత సివియర్ లేకుండా జస్ట్ 2 years 3 years నుంచి ఎక్కువ అయిపోయింది. ఓకే అండి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి డిస్క్ బల్జెస్ ఉన్నాయి అంటే అదేం చేస్తుందంటే మన వెన్ను నరం ఏదైతే ఉంటుందో దాని మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో డిస్క్ అనేది మనకు జనరల్గా లోపల వైపుగా ఉండాల్సింది ఉంటుంది. కాకపోతే మనకు అరుగుదల వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అంతా కూడా మనకు డిస్క్ మీద పడి డిస్క్ అనేది ఉబ్బిపోయి మనకి వెనకాల వెన్ను నరం ఏదైతే పాస్ అవుతూ ఉంటుందో దాని మీద నరం మీద
ప్రెషర్ వేస్తుంది అనమాట. సో ప్రెషర్ వేసినప్పుడు ఆ నరం మనకి ఎక్కడెక్కడైతే సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా కూడా మనకి తిమ్మిర్లు రావడం ఉంటుంది అనమాట. సో ఇది జనరల్గా మనకి డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నట్టుగా తీసుకోవచ్చండి. సో దీనికి కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయి సార్. ఒకసారి మీ ఓల్డ్ రిపోర్ట్స్ అయినా పర్లేదు, ఒకసారి రిపోర్ట్స్ అన్ని ఇక్కడ తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి. రైట్. నెక్స్ట్ భీమవరం నుండి శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం ఇప్పుడు నాది 26 years మేడం నాకు. అయితే నేను ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళాను మేడం బండి మీద. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రై చేస్తాను మేడం. అంటే ఫ్రెండ్స్ సరదాగా బయటకు వెళ్ళాను మేడం అప్పుడు. అయితే షోల్డర్ కి నెక్ కి మధ్యన కనెక్షన్ ఉంటుంది కదా మేడం, అక్కడ పెయిన్ వచ్చేస్తుంది మేడం ఇప్పుడు బాగానే. ఓకే. అయితే నేను నియరెస్ట్ హోమియోపతి ఇంటర్నేషనల్ భీమవరం బ్రాంచ్ లో వాడాను మేడం మెడిసిన్. అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు మేడం, కొంచెం బాగా తగ్గింది. అయితే ఏమైందండి, మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ ఫిజికల్ గా స్ట్రెయిన్ అయినా మళ్ళీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా మళ్ళీ వచ్చేస్తున్నాం మేడం. ఓకే అండి. సో లాంగ్ డ్రైవ్ అంటే మరి లాంగెస్ట్ డ్రైవ్ అయిపోయింది కాబట్టి అక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అయిందనమాట. సో అది ఆల్రెడీ వీక్ ఉంది కాబట్టి అట్లాంటి థింగ్స్ మళ్ళీ మనం చేసినట్టయితే కనుక అక్కడ మళ్ళీ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడు మీరు డ్రైవ్కి వెళ్ళిన తర్వాత నుంచి మీ బాడీ రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో, సో ఆ టైం అంతా కూడా మన మజిల్ అనేది నార్మల్ అవ్వడానికి, అక్కడ ఉన్న టెండాన్స్ అన్ని కూడా నార్మల్ పొజిషన్కి రావడానికి, రీగెయిన్ అవ్వడానికి టైం పట్టింది. సో మళ్ళీ మనం అట్లాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఈజీగా వీటిని మనము మళ్ళీ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అనమాట. సో అలాంటి కండిషన్స్ అప్పుడు కంప్లీట్గా రెస్ట్ తీసుకొని, అంటే కంప్లీట్గా అది బెటర్మెంట్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా యాక్టివిటీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, కానీ ఒకేసారిగా మనం అంత స్ట్రెస్ అనేది ఇవ్వద్దు అనమాట. సో ఎప్పుడైతే మీరు మళ్ళీ స్ట్రెస్ ఇస్తారో మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మెల్లిమెల్లిగా మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటూ యాక్టివిటీస్ అనేది ఇంక్రీజ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీరు మెడిసిన్ వాడినారు కాబట్టి ఇంకొన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత కంప్లీట్గా ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద బేస్ అయినట్టుగా లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్లో చేంజెస్ కానివ్వండి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నెక్స్ట్ రవిచంద్ర గారు కాల్ చేస్తున్నారు. రవిచంద్ర గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ మౌనిక గుప్తా గారు ఉన్నారు. నమస్తే మేడం, నా పేరు రవిచంద్ర, నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. రవిచంద్ర గారు కాస్త గట్టిగా మాట్లాడాలండి. నా పేరు రవిచంద్ర అండి, నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి సార్. నాకు 5 years బ్యాక్ రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ ఉండేది అనమాట. ఓకే. రైట్ సైడ్ రైట్ హ్యాండ్ రైట్ సైడ్ నెక్ అండ్ షోల్డర్ లో పెయిన్ ఉండేది. అది నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను బెంగళూరులో, తగ్గిన తర్వాత మళ్ళీ నాకు రీసెంట్ గా అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ వస్తుంది అనమాట. ఓకే. హలో హలో, చెప్పండి. సో మళ్ళీ పెయిన్ వస్తుంది అంటే అక్కడ ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ కానీ ఏమైనా చేయించారా? బోన్ స్కాన్ చేశారండి, బోన్ స్కాన్. ఓకే, ఏమని వచ్చింది దానిలో? అందులో ఇన్ఫ్లమేషన్ ఉన్నదని వచ్చింది అనమాట. ఇన్ఫ్లమేషన్ అవుతున్నాయి జాయింట్స్ దగ్గర అన్నట్టుగా వచ్చింది. అప్పుడు డాక్టర్ ఈ మెడిసిన్స్ రాసి ఇచ్చారు, అవి వాడాను. అవి వాడిన తర్వాత తగ్గింది ఆల్మోస్ట్ 2015 లో. సో తర్వాత మళ్ళీ నాకు అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ అనిపిస్తుంది అనమాట. అంటే నా అరికాళ్ళు కూడా కింద పూట ఉంటది కదా, కింద నాకు 2 years బ్యాక్ డెంగ్యూ వచ్చింది. ఆ డెంగ్యూ వలన డెంగ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అరికాళ్ళు దగ్గర నొప్పి ఉందన్నమాట. ఓకే. సో ఆల్రెడీ మీకు బాడీలో కొంచెం ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కానివ్వండి, ఆ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనేది మళ్ళీ రీపొజిషనింగ్ అవుతాయి అనమాట. అంటే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాల్సింది ఉంటుంది, అలాగే డైట్లో కూడా కంప్లీట్ కంట్రోల్ చేయాల్సింది ఉంటుంది. దాంతో పాటుగా మీరు మెడిసిన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు పెయిన్ కిల్లర్స్ కానివ్వండి ఏదో టైం బీయింగ్ రిలీఫ్కి తీసుకున్నట్టయితే కనుక అది మళ్ళీ మనకి రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అదే మన హోమియో మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక కాన్స్టిట్యూషనల్గా ట్రీట్ చేస్తాం కాబట్టి, అంటే లోపల ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనం కంప్లీట్గా బాడీలో నుంచి ఎలిమినేట్ చేసే విధంగా మన మెడిసిన్స్ హెల్ప్ అవుతాయండి.
సో ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. ప్రీవియస్ రిపోర్ట్స్ అయినా పర్లేదు, అన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీ కండిషన్ ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కనుక దానికి కంప్లీట్ సొల్యూషన్స్ ఉంటాయండి. రైట్, నెక్స్ట్ నెల్లూరు నుంచి దీపక్ గారు కాల్ చేస్తున్నారు. దీపక్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం, మా మిస్సెస్ కి మెడ దగ్గర డిస్క్ పెయిన్ ఉంది మేడం. అది ఎంఆర్ఐ తీస్తే 10 సెంటీమీటర్స్ ఉంది అని చెప్పేసి చెప్పారు మేడం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాము. ఇప్పుడు ఆ పెయిన్ వచ్చేసి అంత వెన్నెముక కింద భాగం నడుం దగ్గర కూడా వస్తుందంట. ఓకే, సో మేడం అందుకని చెప్పేసి మళ్ళీ 10 సెంటీమీటర్స్ ఏమని చెప్పారు సార్? అసలు ఏంటి అది 10 సెంటీమీటర్స్ ఏంటిది అది? అదే C4 C5 దగ్గర ఏదో 10 సెంటీమీటర్స్ ఉంది. అది కొద్దిగా జాగ్రత్తగా మెడ కింద దిండు లేకుండా పనుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మెడ దగ్గర C4 C5 దగ్గర ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి చెప్పారు మేడం. ఓకే అండి, ఓకే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లో నమ్నెస్ తిమ్మిట్లు ఉండే కదా చేతులు, అవి ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వాడతప్పటి నుంచి ఇప్పుడు లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర పెయిన్ వస్తుందంట మేడం మళ్ళీ. ఓకే అండి. మేడం అది ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అది వాడట్లేదు. అంటే నొప్పి తగ్గిన తర్వాత నుంచి మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్తుంది. నడుం నొప్పి మళ్ళీ మెడ దగ్గర కాకుండా నడుం దగ్గర కూడా వస్తుందని చెప్తుంది. ఓకే అండి. అంటే మదర్ ఫీడింగ్ అన్నమాట. సో 2 years బాగున్నాడు, అందుకని రెగ్యులర్ గా మదర్ ఫీడింగ్ ఉంటుంది. ఓకే ఓకే అండి. సో జనరల్ గా మనకి ఒక జాయింట్ లో అంటే వెన్ను ఎముకలలో ఏదైనా ఒక జాయింట్ లో కానివ్వండి, ఒక వర్టిబ్రలో కానివ్వండి అరుగుదల స్టార్ట్ అయింది అంటే కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే కనుక మన వెన్ను ఎముకలు అన్నిట్లో కూడా ఆ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆల్రెడీ తనకి నెక్ దగ్గర ప్రాబ్లం ఉంది, మీరు చెప్తున్నట్టు అది 10 సెంటీమీటర్స్ కాదండి, 10 mm అంటే స్పేస్ రిడక్షన్ అనేది జరిగింటది. అందుకే వాళ్ళు కంప్లీట్గా మెత్త అవాయిడ్ చేయమని చెప్పుంటారు. సో దట్ ఆ యాంగిల్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో అలాంటి కండిషన్స్లో మనకు టైం బీయింగ్కి రిలీఫ్ ఉన్న అండ్ తిమ్మిర్లు ఉన్నాయి అంటే కంపల్సరీ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, మనం టైం బీయింగ్కి రిలీఫ్ కోసం అనేసి మెడిసిన్స్ వాడుతున్నాము అన్నట్టయితే కనుక మనకు బాగానే ఉంటుంది. కాకపోతే వేరే వేరే జాయింట్స్లలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే వేరే డిస్క్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో అలాంటప్పుడు మనం కంప్లీట్గా మెడిసిన్ అనేది మన హోల్ బాడీ అంటే హోల్ ఆఫ్ ద స్పైన్ హెల్దీగా ఉండేటట్టుగా, అలాగే ఎలాంటి సిమ్టమ్స్ ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఫీడింగ్ మదర్ అంటున్నారు కాబట్టి ఎర్లీ స్టేజెస్లోనే మనం ఇఫ్ ఇన్ కేస్ మెడిసినల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినట్టయితే కనుక ఫర్దర్గా కూడా బేబీ కూడా హెల్దీగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఫీడింగ్ మదర్ కాబట్టి అక్కడ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఆ కాల్షియం డెఫిషియన్సీస్ కానివ్వండి, ఎర్లీ ఏజ్లోనే థింగ్స్ అన్నీ అవ్వడం కానివ్వండి. సో అలాంటప్పుడు మనం ఈ స్టేజ్లోనే మనం మెడిసినల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక ఫర్దర్గా బేబీకి కూడా హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సూర్యకిరణ్ కాల్ చేస్తున్నారు. సూర్యకిరణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మాట్లాడండి డాక్టర్ గారితో. నేను ఐటీ ఇంజనీర్ని. మామూలుగా నాకు పొద్దున్న లేచినప్పుడే ఒక 15-20 minutes బెండ్ చేయాలంటే కూడా ప్రాబ్లం ఉంటుంది. ఓకే అండి. అంటే ఎవ్రీడే ఇట్లానే ఉంటుంది, లాంగ్ టైమ్ సిట్టింగ్ అవర్స్ ఉంటాయి. బట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పెయిన్ పోతుంది. అంటే నేనేమన్నా కన్సల్ట్ చేయాలి? కంపల్సరీ అండి, ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నారు కాబట్టి కంపల్సరీ కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు బాడీలో కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉన్నా, అలాగే విటమిన్ D3 డెఫిషియన్సీస్ ఉన్నా కానివ్వండి ఈ కంప్లైంట్స్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ మెడ భాగంలో, నడుం భాగంలో, జాయింట్స్లో కాకుండా మిగతా బాడీ అన్ని జాయింట్స్లో, ఎస్పెషల్లీ మన యాంకిల్ జాయింట్స్లో కూడా మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే కనుక కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుందండి. ఎర్లీ స్టేజెస్లోనే మనం దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక ఫర్దర్గా వేరే జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. స్పాండిలోసిస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి